జై శ్రీరామ్. నేను విరామ్. ఇదైతే మనం పొలం పెట్టుకున్న చోట పచ్చిరొట్ట జీలుగా చూసిరుగా, పచ్చిరొట్ట ఎరువులు జీలుగా. అయితే ఈసారి వడ్లు పోవడం కూడా ఆలస్యంగా పోయినాయి కాబట్టి మనకైతే ఈ విత్తనాలు అనేటివి చాలా లేటుగా వచ్చినాయి. సరే, ఎనీవే ఏదైతే ఏముంది కానీ నేను ఈ చల్లుకోవాలనే ఉద్దేశంతో నేనేం చేసిన అంటే ప్రైవేట్లో తీసుకొచ్చిన. బయట 160 రూపాయలు కిలో జీలుగా, 1 కిలో జీలుగా 160 రూపాయలు. అదే ప్రభుత్వం సప్లై చేసింది 50%. అర్థమవుతుంది, అట్లా అంత తేడా ఉంటుంది అనమాట. సరే, నాకు దుక్కి కూడా రాలేదు. ఇలా పొలం కోసిన గడ్డి కూడా అట్లే ఉంటుంది. అదే ఆ పరిళ్ళనే చల్లి పారబెట్టిన అనమాట. పారబెట్టిన అదైతే ఇంత హైట్ ఉంది. లేక దీనికైతే ఓన్లీ నీళ్ళే పెట్టినా, అంతకు మించి ఇంకా దీనికి ఎలాంటి యూరియా ఇట్లా చల్లమన్నారు కానీ చల్లలేదనమాట. సరే, దీన్నే మనం యూరియా చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ దీనికి యూరియా ఎందుకు అనిపించింది అనమాట. మీరు కూడా చల్లితే ఎలా ఉంది చెప్పండి. చల్లకపోతే నెక్స్ట్ టైం పంటకు పచ్చిరొట్ట ఎరువులు చాలా అవసరం. భూమికి పోషకాలు పెరుగుతాయి భూమి లోపల. మనం ఈ కెమికల్స్ ఫర్టిలైజర్ వాడడం వల్ల భూమి లోపల ఉన్న శక్తి మేరకే అవి కొంచెం ఎక్కువ ఎనర్జీ అందించే ప్రయత్నం చేసే తప్ప భూమి లోపల పటుత్వం లేకపోతే నువ్వు ఎంత గ్రోతింగ్లు చల్లినా, ఎంత ఫెర్టిలైజర్ చల్లినా అది ఉపయోగం ఉండదు. కుదిరితే ఇంకా మంచిగా ఓపిక ఉంటే 1-2 ఆవులు పెంచుకొని సేంద్రియ వ్యవసాయం మాత్రం చాలా బ్రహ్మాండమైన వ్యవసాయం. మనం తినే తిండి స్వచ్ఛమైన తిండి అయ్యి ఉంటుంది. చాలా మందికి చాలా తెలుసు, ఓపిక లేక కొందరు చేస్తలేరు. బట్ ఓపిక తెచ్చుకొని చేస్తే నిజంగా తిండి పెట్టిన అదృష్టం మనదే అవుతుంది. ఓపిక లేదనుకో, అది తిండి ఎలాంటి తిండో మనందరికి తెలుసు. తెలిసి కూడా మనం తింటున్నాం, తెలిసి మనం తింటున్నాం, ఇతరులకు అదే మనం పెడుతున్నాం. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కరుగా ఇట్లాంటి పురుగు మందులు చల్లిన ఆహారానికంటే మనం ప్రకృతి సహజ సిద్ధమైనవిగా తుకంలో అయితే వరి తుకంలో నేను మళ్ళీ ఒకటి షార్ట్ వీడియో కూడా చేసి పెడతా. జిల్లేడి ఉంటాయి కదా, జిల్లేడి కొమ్మలు అన్ని చిన్న చిన్నగా ఇంతలాగా నరికేసి నేను ఈ నార్మడిలో తొక్కుతాను అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా తొక్కిన. ప్రతి పంటకైతే ఇప్పుడు ఒక 2-3వ పంట ఇది. ఈ 3వ పంటకు అయితే ఇప్పటి వరకు అయితే జిల్లేడి కొమ్మలు అన్ని చిన్న చిన్నగా ఒక అర ఫీట్ మేర నరికి చుట్టూ తొక్కుతాను అన్నమాట. ఇంకో చోట పొలం ఉంటుంది, అక్కడ ఒక నేను పెట్టినప్పుడు అయితే ప్రయోగాత్మకంగా దాంట్లో పెస్టిసైడ్స్ కూడా కొట్టలేదు. ఆ పొలం మొత్తం ఆ జిల్లేడి కొమ్మలే తొక్కిన. మంచి రిజల్ట్ ఉంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బ్రహ్మాండమైన పని చేస్తుంది. ఎలాంటి పెస్టిసైడ్స్, మనం పురుగు మందులు అవి కొట్టాల్సిన పని ఉండదు. జీలుగా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. థ్యాంక్ యూ. జిల్లేడు అంటే ఏదో అనుకునేరు, ఇదే జిల్లేడు. ఈ పువ్వులు కూడా మన హనుమంతునికి మనం హారం చేసి పెడుతుంటాం. ఇంక కొందరు అయితే పొలాల గట్ల మీద ఇట్లా పెంచుకుంటారు. ఇట్లా పొలాల గట్ల మీద కూడా పెంచుకుంటే మంచిగా అన్నమాట. బార్డర్ల సైనికులు లెక్క మన పొలానికి కూడా ఇది ఒక మంచి రక్షణ అన్నమాట. వీటిని చిన్న చిన్నగా ఇంత కట్ చేసుకుంటూ పొలంలో దొక్కితే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. చూసినారు కదా, ఇదే.